తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు 6వ స్థానంలోను, శుక్రుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు లాభదాయకంగా ఉంటుంది. స్నేహితుల సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు, ఉద్యోగంలో గుర్తింపు, కుటుంబంలో అన్యోన్యత. మీకు చెప్పదగిన పరిహారము ఏదైనా నవగ్రహ ఆలయంలో సూర్యుడికి దర్శనం చేసుకుని అక్కడ ఎర్రని పండ్లు, ఎర్రని పువ్వులు స్వామివారికి ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 5వ స్థానంలోను, బుధుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఖర్చులు పెరుగుతాయి. అనవసరమైన ఖర్చులతో పాటు కొంత ధన నష్టం కూడా అయ్యే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. విదేశీ అవకాశాలు అనుకోకుండా వస్తాయి, అందుకునే ప్రయత్నం చేసుకోండి. మానసికంగా కొంత ఆందోళన, ఒత్తిడి, నీరసము, నిస్సత్తువ, కొంత బడలిక ఉండేటట్టుగా గోచరిస్తోంది. ఈ విషయంలో రెస్ట్ తీసుకోవడము లేదంటే దానికి సంబంధించిన ప్రత్యామ్నాయం చూసుకోవడమో చేసి ధైర్యంగా ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. ఆగిపోయిన పనులు త్వరితగతిన ముందుకెళ్లే అవకాశం కనబడుతోంది. కార్యజయము, కార్యసిద్ధి, కార్య అనుకూలత కనిపిస్తోంది. తర్వాత కొన్ని వ్యవహారాలలో కొన్ని అంటే ఆరోగ్యం పట్ల కానీ కన్యారాశి వారు ప్రత్యేకంగా చెప్పదగినది, మీరు అన్ని అంశాలలోనూ జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. అంటే కొంత బాగాలేని పరిస్థితి గత 5-6 రోజుల నుంచి, ఎందుకంటే సుమారుగా 11వ తారీఖు నుంచి బాగా లేని పరిస్థితి కనబడుతోంది. కన్యారాశి వారు జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము తప్పనిసరిగా దుర్గా అమ్మవారి స్తోత్ర పారాయణ మీరు చేసుకోవాల్సిందే. దీనిలో ఎటువంటి ఎగ్జామ్షన్ లేదు. అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 4వ స్థానంలోను, శని భగవానుడు 5వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఉద్యోగంలో గుర్తింపు, పై అధికారుల మన్నన, ఆకస్మిక శుభవార్త, ఆకస్మిక ధనలాభాలతో పాటు వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. గౌరవం పెరుగుతుంది. అయితే ఇక్కడ ఒక అంశము, తండ్రి యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి నువ్వులను యథాశక్తి సమర్పించి రండి. ఇది దానంగా కాదు. అయితే తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 3వ స్థానంలోను, కుజుడు 11వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు అదృష్టం కలిసి వస్తుంది. ధార్మికంగా ఆసక్తి పెరిగే అవకాశం కనబడుతోంది. యాత్రలు శుభకరంగా ఉంటాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు లభిస్తాయి. పెద్దల యొక్క ఆశీర్వాదం మీకు సమయానికి ఉండబోతోంది. అయితే చెప్పదగిన పరిహారము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలు సమర్పించే ప్రయత్నం చేసుకోండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.